హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మరొక రెసిపీ చూద్దామండి. డైట్ రెసిపీ అనేది డ్రై ఫ్రూట్స్ అనేసి నైట్ అయితే నానబెట్టేసేసుకోండి. ఫ్రూట్స్ అనేది ఫ్రెష్గా వేసుకోండి. దీనికంటే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ అయితే తీసుకోండి. ఏదైనా గోరువెచ్చని వాటర్లో సియా సీడ్స్ కానీ లెమన్ హనీ కానీ వేసుకొని మనం అయితే తాగాలి. దాని తర్వాత 9 o'clock అనేది ఎగ్జాక్ట్గా 9కి అనేది ఈ జ్యూస్ అయితే తీసుకోవాలి. దీని అయితే ఈరోజు జ్యూస్ అయితే రెడీ చేసేసుకుందామండి. ఈ జ్యూస్ అనేది మనం మిక్సీ పట్టేసిన తర్వాత వడకట్టుకొని అయితేనే తాగాలండి. దీంట్లోకి 1 స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ కూడా ఉంటుంది. వీట్ గ్రాస్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా స్మూత్గా చేసేసుకొని డ్రింక్ అయితే తాగేయండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూపించిన అన్నీ వేసేసేసుకొని మిక్సీ అయితే చేసేసుకోండి. ఇప్పుడు వడకట్టేసేసుకొని 200 ml మట్టుకే తీసుకోండి. ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఒకవేళ జ్యూస్ మిగిలితే అట్లా పక్కన వేరే వాళ్ళకి ఇవ్వండి, తాగుతారు. అంతేగాని ఎక్కువగా ఉన్నా సరే మీరు తాగేయద్దు. ఓన్లీ 200 ml అంటే 200 ml మనం తీసుకోవాలి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి 11 o'clock చేయాలండి లంచ్ అనేది. దీనికోసం ఈరోజు ఆకు ఫ్రై ఉంది, ఇంకా క్యునోవా రైస్ ఉంది, ఇంకా పప్పు చేసుకోమన్నారు. సో వాటి కోసం అయితే నేను మూడింటిని కడిగేసేసి నానపెట్టేశాను. ఇప్పుడైతే రెడీ చేసుకుందాం. రెసిపీస్ వచ్చేయండి. అంతకుముందు నా వీడియోస్ చూసి ఉంటే మీకు ఆకు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది. నేను లాస్ట్ టైం చాలా వీడియోస్లో పెట్టానండి ఆకు ఫ్రై. ఇంకా పప్పు కూడా పక్కనే పెట్టేశాను అనమాట. ఈ రెండు అయిపోయిన తర్వాత మన లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుందాము. రైస్ కూడా కినోవా కూడా ఉడికిపోయింది. దీంట్లోకి వచ్చేసి కొంచెం కినోవా ఒక 4-5 స్పూన్స్ అనేది కినోవా తీసుకోండి. తర్వాత వచ్చేసి సలాడ్ తీసుకోవాలండి. బాగా కుకుంబరు క్యారెట్ అనేది సలాడ్ కూడా బాగా తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఆకు ఫ్రై అండి. మనం చేసుకున్న ఆకు ఫ్రై ఒక చిన్న కప్పుకి వచ్చేసి అయితే పప్పు తీసుకోవాలన్నమాట. ఈరోజు లంచ్ ప్లేట్ అయితే మంది ఇదేనండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లాట్స్ ఆఫ్ వెజ్జెస్ తీసుకున్నాను. ఇంకా కొంచెం పప్పు, కొంచెం కినోవా రైస్ తీసుకున్నాను కదా, ఇదేనండి మనం లంచ్ ప్లేట్ అయితే ఈ రోజుకైతే. ఇంకా ఈ నైట్ వచ్చేసేసి మధ్యలో ఏమైనా ఆకలిస్తే మూడింటికి ఏదైనా ఫ్రూట్స్ తీసుకోండి. ఇంకా నైట్కి వచ్చేసి 3 రాగి ఇడ్లీ తీసుకోండి. ఇంకా పల్లీ చట్నీ తీసుకోండి. నేను పల్లీ చట్నీ తినకూడదు కాబట్టి నేను పల్లీ చట్నీ తినలేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్ యూ, బాయ్.